మా ఇంటికొస్తారా? మా ఇల్లు ఎలా ఉందో చూసి చెప్తారా? ఎందుకు ఇలా అడుగుతున్నానంటే 10 లక్షల మంది ఈ వీడియోని చూస్తే నేను ఈ ప్లేస్కి వచ్చి ఇక్కడే ఉంటాను, నేను నా హస్బెండ్ అని చెప్పాను అనమాట మా అత్త మామలకి. అంటే ఇది మా అత్త మామల పొలంలో ఉన్న ఇల్లు. అంటే మీదే కదమ్మా అని మీరు అనొచ్చు. ప్రస్తుతం అయితే మా అత్త మామదే. సో వెళ్ళిపోదా. ఇక్కడ చాలా కొబ్బరి చెట్లు ఉండేవంట. నాకు కొబ్బరి నీళ్ళు చాలా ఇష్టం, ఎందుకంటే అవి మనకు స్కిన్కి చాలా మంచిది, హెల్త్కి కూడా. సో కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా, అందుకని ఇంకేంలే పెళ్ళి చేసుకున్నాక హాయిగా తాగొచ్చు అనుకున్నట్లే మా అత్త మామ నాకు ప్రతిసారి వాళ్ళు ఎవ్వరు తాగరు, ఆ చెట్లు ఎలా దింపిస్తారో అలా తెచ్చి పెట్టేస్తారు, రోజు నువ్వే తాగమ్మా అంటారు. అలా నేను తాగేశాను కూడా. ఇకపోతే ఈ ఇల్లు కూడా నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ముందు చూసారా నేషనల్ హైవే ఉంది, వెనకేమో రైల్వే ట్రాక్. మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, గుడిసెలు అక్కడ ఉంటే దాని వెనకాల రైలు పోతూ ఉంటుంది, అలానే ఉంటుంది అనమాట. అలానే ఇంకొక విషయం ఏంటంటే, నేను ప్రకృతి వైద్యం కదా నేర్చుకున్నాను. సో దానికి ఇక్కడ ఒక చిన్న ప్రకృతి వైద్యాలయం అని కానీ పెడితే జనాలు ఇక్కడికే వచ్చి స్టే చేసి వాళ్ళకి క్యూర్ చేసి న్యాచురోపతి ద్వారా అలా చేయాలని కూడా ఉండింది. బట్ ఇవన్నీ వద్దమ్మా, అక్కడ దొంగలు పడ్డారు, చాలా కష్టం అక్కడ ఉండడం, అదిగాక మట్టి పని అంటే చెమట, సో వద్దు ఇవన్నీ. మీరు ఫ్యాన్ కింద కూర్చొని కష్టం లేకుండా ఉండే పనులు చూసుకొని ఇద్దరు ఎంతో కొంత సంపాదించుకుంటే సిటీలోనే ఉంటే మాకు ప్రశాంతంగా ఉంది అంటారు. నిజం చెప్పాలంటే పెద్దవాళ్ళు ఇలా చెప్పడంలో తప్పేం లేదు, ఎందుకంటే ఏ తల్లిదండ్రి అయినా బిడ్డలు గొప్పగా ఉండాలి, సుఖంగా ఉండాలి అని అనుకుంటారు. కానీ నేనేమనుకుంటానంటే జీవితంలో ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేయాలి, కష్టం సుఖం మట్టి చెమట అన్నీ ఉంటేనే కదా అదొక జీవితం అవుతుంది. అలానే ప్రకృతికి మనిషి ఎప్పుడో దూరం అయిపోయాడు. ఇప్పుడు ప్రకృతి అంటే వాన పడితే భయం, లేదంటే ఎండలో ఉండాలంటే కష్టం. ఏదైనా సరే తిండిలో కూడా రకరకాల మార్పులు వచ్చేసాయి. నాటుకోడిని పెట్టి తినమంటే పళ్ళు ఊడిపోతాయి అంటారు ఇప్పుడు ఈ జనాలు. అంత నాజుగ్గా తయారైపోతున్నాము. మనం మనిషి అనేదానికంటే కూడా మనీ సంపాదించే మనిషి అన్నట్లుగా మారిపోయాం యాంత్రికంగా. అది నాకు ఇష్టం ఉండదు. ఎందుకో ఇలా పొలాల్లో మన పంట మనమే వేసుకొని మనమే కష్టపడి పని చేసుకొని కోళ్ళు బాతులు కుక్కలు మేకలు గొర్రెలు ఆవులు ఇలా వాటితో అంతటితో కూడా మంచిగా ఎక్కువ సంపాదన రానవసరంలా తక్కువ సంపాదనతో అయినా తినడానికి లోటు లేకుండా ఉండేలాగా చేసుకోవాలి అన్నది నా ఆలోచన. కానీ అది ఆచరణలో కష్టమే అవుతుంది, దానికి చాలా శ్రమ ఉంటుంది. బట్ మీరు కానీ 10 లక్షల మంది ఈ వీడియోని చూస్తే బాగుంది అని లైక్ చేస్తే కామెంట్ చేస్తే నేను ఇక్కడికే వెళ్ళిపోయి మెల్లగా ఒక చిన్న ప్రకృతి వైద్యాలయం కూడా స్టార్ట్ చేసి నేచర్ క్యూర్ అంటారు కదా, అలా న్యాచురోపతి ట్రీట్మెంట్ కూడా ఇస్తూ ప్రకృతి వైద్యం ప్రకృతి సేద్యం అని 5 ఏళ్ల క్రితం నేను అనుకున్న ఆ మాటని మళ్ళీ ఆచరణలో పెట్టే ఆస్కారం ఉంటుంది. నిజం చెప్తున్నాను, ఇదేదో వీడియో కోసం సోది చెప్పట్లేదు, ఇది నిజంగా నిజం. కావాలంటే మీరే చూడండి, ఒక 10 లక్షల మంది చూసి తర్వాత ఏం జరుగుతుందని. అందుకంటే ముందు మీకు కూడా ఇలాంటి ప్లేస్లో ఉండడం ఇష్టమే కదా, ఇలా న్యాచురల్గా చెట్టు నుంచి తెంపి తినే పళ్ళన్నా లేదంటే కుక్కలు పిల్లులు మేకలు వీటితో స్నేహం చేయడం అన్నా మీకు కూడా చాలా ఇష్టం కదా. కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అలా కుదరక ఏదో కష్టపడి మీరు కూడా సిటీలో ఉంటూ పని చేసుకుంటున్నారు కదా, అలా అయితే మాత్రం ఒక చిన్న కామెంట్ చేయండి. మీరు అప్పుడప్పుడు మా ఇంటికి రావచ్చు, ఏమంటారు? ఇదేదో బాగున్నట్టే ఉంది, సరే చూద్దాం.